ఛానలుకి స్వాగతం. తులారాశివారు ఈ చిన్న పని చేస్తే రేపటి నుండి 2030 వరకు చక్రం తిప్పుతారు. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు ఏ చిన్న పని చేయటం వల్ల అదృష్టం వారిని వెంటాడుతుంది, 2030 వరకు వారికి దేనికి లోటు అనేది ఉండదు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ చెప్పుకోరు. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో వారికి అపజయాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారి జీవితంలో సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు కూడా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వారు ఈ చిన్న పని చేస్తే చాలు రేపటి నుండి 2030 వరకు వారు చక్రం తిప్పుతారనే చెప్పుకోవాలి. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించాలి. అంటే మీరు ఏ రకమైన సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే మీ ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించినట్లయితేనే మీకు సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఈ రోజు రాత్రి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీరు కొంచెం గల్లల ఉప్పు తీసుకోండి. అంటే పిడికెడు గల్లల ఉప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఒక మట్టి పాత్రను కూడా తీసుకోండి. మట్టి పాత్ర మీకు లేనట్లయితే కనుక గాజు పాత్ర అయినా పర్వాలేదండి. ఈ గాజు పాత్రకి కానీ మట్టి పాత్రకి కానీ నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పరిహారాల సమయంలో ఈ విధంగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రని కానీ తీసుకుంటాం. ఈ విధంగా ఈ యొక్క మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ గల్లల ఉప్పు ఒక పిడికెడు వేయండి. దానిపైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి 2 లవంగాలు కూడా వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ యొక్క పాత్రను తీసుకొని మీరు ఇల్లంతా కూడా కలియ తిరగండి. ప్రతి మూలన తిరగండి. రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మూలన తిరిగిన తర్వాత ఆ యొక్క పాత్రను తీసుకుని వచ్చి మీ ఇంట్లోని హాల్ రూమ్ లో, అంటే ముందు రూమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక మూలన పెట్టండి. రాత్రి సమయంలో ఎవరు దాన్ని తాకకుండా ఉండే విధంగా చూసుకోండి. అంటే ఎవరు దానికి తగలకూడని ప్రదేశంలో ఆ యొక్క పాత్రను అదే విధంగా ఉంచండి. రాత్రి భోజనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత పడుకునే సమయంలో ఈ పరిహారం చేయండి. ఈ విధంగా చేసి ఆ యొక్క పాత్రను అదేవిధంగా ఒక మూలన పెట్టేసి తెల్లవారుజామున మీరు లేవగానే ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పారవేసిరండి. ఇలా పారవేసి వచ్చే సమయంలో మీరు అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ విధంగా గల్లల ఉప్పు, దానిపైన పసుపు, కుంకుమ వేశాం, అలాగే లవంగాలు కూడా వేశాం. ఇవన్నీ కూడా దృష్టి దోషాలను నివారించే శక్తిని కలిగి ఉంటాయి. నెగటివ్ ఎనర్జీని తమ లోపలికి రాక్కునే శక్తిని కలిగి ఉంటాయి. ఈ విధంగా ఇక ఉప్పునంతా కూడా బయట పారబోసిరండి. వచ్చాక మీ ఇంటి ఆవరణలోనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చి మీరు స్నానం చేసేయండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు శుభ ఫలితాలనైతే చూస్తారు. మీకు అంతకుముందు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, మానసిక ప్రశాంతత లేకపోవటం, అనారోగ్య సమస్యలు, ఈ విధంగా ఏ ఒక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతున్నా, ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, అలాగే వైవాహిక జీవితంలో చిక్కులు, ఇటువంటి సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. అంటే నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలని కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం నెగటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తామో అప్పుడు మన ఇల్లంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీరు చక్రం తిప్పుతారు. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధిస్తారు. అంతకుముందు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.